కొద్ది నిమిషాలు దేవుని దివ్యమైన శ్రేష్టమైన మాటల్ని విందాం. మరి జయమ్మ గారు సాక్ష్యం ఇస్తూ, నేను బాప్తీసం పొందానండి, బాప్తీసం పొంది 4 ఏళ్ళు అయ్యింది. ఈ 4 ఏళ్ళు కూడా దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతూ వచ్చారు. నేను బాప్తీసం తీసుకున్నానండి అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. బాప్తీసం తీసుకున్నానండి అని ఆమె సాక్ష్యం ఇచ్చింది. ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అసలు బాప్తీసంతో పనే ఉంది ఏమ్మా? మరి ఆమె ఇచ్చిన సాక్ష్యం, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్, అది ఆమె జీవితాన్ని బాప్తీసం తీసుకోవటానికి ఆమె జీవితం దేని చేతనో ప్రభావితం చెందింది. దేని చేత ప్రభావితం చెందిందంటే దేవుని చేత, దేవుని మాటల చేత ఆమె జీవితం మార్పు చెందింది, ప్రభావితం చెందింది. ఆమె బాప్తీసం తీసుకొని యేసుక్రీస్తు బిడ్డగా ఆమె మార్చబడింది. యేసుక్రీస్తు బిడ్డగా ఆమె మార్చబడింది. అప్పుడు దాకా ఉన్నటువంటి వేదనంతా, అప్పుడు దాకా ఉన్న పాపభారమంతా తొలగిపోయింది. బాప్తీసం పొందానండి, 4 ఏళ్లుగా నేను దేవునిలో ఎదుగుతున్నాను. ఇది ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కొంతమంది ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కొంతమందిని ప్రభావితం చేయగలుగుతాయి, మరి కొంతమందిని దాందేముందులే అన్నట్టుగా తీసి పడేస్తాయి. ప్రపంచ చరిత్రలో అనేక మంది మహామహులు, తత్వవేత్తలు ఎంతోమంది ఎన్నో రకాలైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ ఒక్కరు కూడా సునాయాసంగా తీసుకోవటానికి వీలు లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంతో గొప్ప వ్యక్తులు, తత్వశాస్త్రం తెలిసినటువంటి వాళ్ళు, తత్వజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, మహాపండితులైనటువంటి వారు. ఎందుకు అనంటే వాళ్ళు అన్నిటినీ తరచి చూసి, అన్నిటినీ పరిశీలించి, పరిశోధించి ఒక శ్రేష్టమైనటువంటి స్టేట్మెంట్ని వాళ్ళు ఇస్తారు. ఆషామాషిగా ఏ ఒక్కరు కూడా స్టేట్మెంట్ని ఇవ్వరు. జయమ్మ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఆమె దేవుణ్ణి ప్రేమను రుచి చూసి, ఆమె ఏ ప్రేమనైతే రుచి చూసిందో ఆ ప్రేమను గురించి ఆమె తన అనుభవం పూర్వకంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. దేవుడు నన్ను కంటి రెప్పలాగా కాపాడుతున్నాడు, దేవుడు నన్ను అనుక్షణం కాపాడుతున్నాడు, నా ప్రతి అవసరతను ఏం చేస్తున్నాడు, తీరుస్తున్నాడు, ఎన్నో ప్రమాదాల నుండి ఆయన నన్ను తప్పించాడు. ఈ స్టేట్మెంట్ ఆమె ఇచ్చినప్పుడు దాన్ని ఎంతమంది నమ్ముతారో ఎంతమంది నమ్మరో, కానీ ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంటు తలంపుల్లో పుట్టింది కాదు, ఆలోచనలో పుట్టింది కాదు, సరదాగా ఒక కథలాగా రాసుకొని ఆమె తన ఊహల్లో నుంచి అది పుట్టింది కాదు. ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనుభవపూర్వకంగా తను ఏదైతే అనుభవించిందో, తను అనుభవించినటువంటి స్టేట్మెంట్ని ప్రభుని గురించి ఆమె తన భావాన్ని వ్యక్తపరిచింది. ఆమె వ్యక్తపరిచినటువంటి భావము అది చిలక పలుకుల్లాగా నేర్చుకుంది కాదు, తను అనుభవించింది. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి, ఏదైతే రుచి చూసిందో, ఏదైతే దేవుని యొద్ద నుండి ఆమె పొందిందో, తన అనుభవాన్ని సాక్ష్యం రూపంలో తన అనుభవాన్ని ఆమె చెప్పగలిగింది. అలాగే ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులైనటువంటి వారు, ఎంతోమంది పండితులైనటువంటి వారు, ఎంతోమంది తత్వశాస్త్రం తెలిసినటువంటి ఫిలాసఫర్స్, ఎంతోమంది ఎన్నో గొప్ప గొప్ప స్టేట్మెంట్స్ ఇచ్చారు. బైబిల్లో కూడా ఆయన ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఇచ్చినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆయన ఎలాంటి వాడు అనంటే, ధర్మశాస్త్రం అంతటిని కూడా, యూదా మత గ్రంథాలన్నిటిని కూడా క్షుణ్ణంగా ఎరిగినటువంటి వాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఒక ఫిలాసఫర్, ఆయన తత్వ జ్ఞానం తెలిసినటువంటి వాడు, ఆయన అత్యంత వివేకవంతుడు, జ్ఞానవంతుడు, ఆయన మహాపండితుడు, ఆయన పండితుడు. ఎంత పండితుడు అంటే ధర్మశాస్త్రంలో నిందించటానికి కూడా వీలు లేనటువంటి మహానిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు
క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను మాట, అది మాట, ఆ వాక్యము నమ్మదగినది, సంపూర్ణంగా అంగీకరించటానికి యోగ్యమైనది. అలాగ అంగీకరించటంలో, అలాగ ప్రకటించటంలో, సంపూర్ణంగా అంగీకరించటంలో నేను ప్రధానుణ్ణి అన్నాడు. అంటే ఈ స్టేట్మెంట్ చూడండి, ఎంత అద్భుతమైనటువంటి స్టేట్మెంటు ఒక పండితుడు ఇస్తున్నాడు. ఇచ్చినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తి కాదు. ఏదో చెట్టు కింద కూర్చొని సరదాగా చేతిలో సిగరెట్ పెట్టుకొని కథలు రాసేటువంటి వ్యక్తి కాదు. అలాంటి మందుబాట్లు పక్కన పెట్టుకొని స్టోరీలు రాసేటువంటి వ్యక్తి కాదు. ఏది పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తే ఆలోచనల్ని కాగితం రూపంలో పెట్టి రాసేటువంటి వ్యక్తి కాదు. ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 2000 సంవత్సరాల క్రితం ఆ స్టేట్మెంట్ ఇస్తే అది ఇప్పటికీ కూడా అనేక మంది జీవితాలని ప్రభావితం చేసింది. అంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు మామూలు ఇది కాదు, అది జీవితాలని ప్రభావితం చేయగలిగిన, మార్చగలిగిన అద్భుతమైనటువంటి మాట. ఏంటా ఆయన మాట అని అంటే, పాపులను రక్షించటానికి యేసు క్రీస్తు అనబడినటువంటి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఎవరు వచ్చారు ఈ లోకానికి అనంటే, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అనంటే, పాపులను రక్షించటానికి వచ్చాడు. ఈ మాటని నేను అంగీకరించటానికి నేను 50% కాదు, 70% కాదు, 99.9% బాటా రేటు కాదు, నేను 100% ఏం చేస్తున్నాను, అంగీకరిస్తున్నాను. అలాగా అంగీకరించటంలో నేను ప్రధానుణ్ణి, అలాగ అంగీకరించటంలో మొదటి స్థానంలో నేను ఉంటాను అన్నాడు. ఇంతకీ నువ్వెవరువయ్యా అంటే, నేను గొప్ప పరిసయ్యుణ్ణి. ఈ సత్యాన్ని తెలుసుకోవటానికి, ఈ తత్వజ్ఞానాన్ని తెలుసుకోవటానికి నేను ఎంతగానో పరిశీలన చేశాను, పరిశోధించాను. ఎంతగా పరిశోధించాను అంటే, ఈ యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవటానికి, ఈ సత్యాన్ని గురించి తెలుసుకోవటానికి ఏవేవి నాకు లాభకరములు అనుకున్నానో వాటన్నిటిని కూడా నేను నష్టపరుచుకున్నాను. అంటే ఎంతగా అంటే పెంటతో సమానంగా నేను వాటిని ఎంచుకున్నాను. ఎందుకు అంతగా నష్టపరుచుకున్నాను అనంటే, ఈయనను గురించి తెలుసుకోవటానికి. ఈయనను గురించి తెలుసుకొని నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. ఏదో విని నేను ఇవ్వటం లేదు, కానీ నేను దీని గురించి లోతుగా పరిశీలన చేశాను, పరిశోధన చేశాను, లోతైన పరిశోధన చేశాను. పరిశోధన చేసి నేను ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇది. ఏంటి అనంటే, పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చాడు. ఈ స్టేట్మెంట్ ఇది మాటను అంగీకరించటంలో నేను ప్రధానుణ్ణి, ముఖ్యుణ్ణి అన్నాడు. ఎందుకయ్యా ఈ మాట నువ్వు ఇంతగా నొక్కి ఎందుకు చెప్పగలుగుతున్నావు అనంటే, ఆయన అన్నటువంటి మాట 11వ వచనంలో ఆయన అంటాడు. ఇదే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో, పూర్వము నేను ఎలాంటోండో తెలుసా, ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన అంటున్నాడు, పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అనే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆయన అంటున్నటువంటి మాట. ఈ స్టేట్మెంట్ ఇవ్వటానికి ముందు తన జీవితము ఎలాగూ ఉంది అనంటే, పూర్వము యేసుక్రీస్తుని అంగీకరించటానికి పూర్వము, యేసుక్రీస్తుని గురించినటువంటి సంగతిని తెలుసుకోవటానికి పూర్వము, దూషకుణ్ణి, హింసకుణ్ణి, హానికరుడను తన పరిచర్యకు నియమించి. చాలండి, ఎలాంటోడంటండి ఈ స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన? ఈ స్టేట్మెంట్ ఇవ్వటానికి ముందు ఎలాంటోడంట? దూషకుడు, హింసకుడు, హానికరుడు. అంటే ఈయన మామూలు వాడు కాదు. ఒక భయంకరమైనటువంటి క్రూర స్వభావము కలిగినటువంటి వాడు, ఒక భయంకరమైనటువంటి నీచమైనటువంటి ఆలోచన, నీచమైనటువంటి హృదయము కలిగినటువంటి వ్యక్తి.
ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి సమాజానికి ప్రయోజనకరమైన వాడు కాదు. ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి దానికి ముందు అతని జీవితం ఎలా ఉండేదంటే సమాజానికి హానికరమైనటువంటి వ్యక్తి, ఎంతో వేదనకరమైనటువంటి వ్యక్తి అంటున్నటువంటి మాట, ఒకప్పుడు నా జీవితము సమాజానికి వేదనకరంగా ఉండేది, ఒకప్పుడు నేను దూషకుడిగా ఉండేవాణ్ణి, నాకు తిరిగిలేదు, ఎవడ్రా నన్ను ఆపేది అనేటువంటి తందాలో నేను ఉండేవాణ్ణి, నేను ఒకప్పుడు భయంకరమైనటువంటి హింసా ప్రవృత్తి కలిగినటువంటి వాణ్ణి, నరహంతకుణ్ణి. నేను నా పాపాల లిస్టులో పెడితే నేను చేసిన పాపాలన్నీ కూడా చూస్తే పాపుల్లో నేనే ప్రధానమైన పాపిని, అంటే అంత దుర్మార్గమైన క్రియలు చేసినటువంటి వాణ్ణి. అయితే నేను చేసినటువంటి క్రియలు, నేను మాట్లాడినటువంటి మాటలు, నేను తలంచినటువంటి తలంపులు, నేను చేసినటువంటి పనులు ఎంత నీచమైనవి అనంటే అవి భయంకరమైనటువంటి వేదనకు అవి నన్ను గురి చేసినాయి. ఇట్టి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోనికి నేను దిగజారిపోయాను, ఎంతో నీచమైన స్థితిలోనికి నేను దిగజారిపోయాను. ఎలాగూ అనంటే పశువుకి నాకు తేడా లేదు, క్రూరమైనటువంటి జంతువుకి నాకు తేడా లేదు. క్రూరమైన జంతువును చూసినా నన్ను చూసినా ఒకటే, పశువును చూసినా నన్ను చూసినా ఒకటే. అది నా జీవిత విధానం. ఎలాంటిది అనంటే నేను ఒక పశువు లాంటి వాణ్ణి, ఒక నీచమైనటువంటి క్రూర స్వభావము కలిగినటువంటి వాణ్ణి. నేను సమాజంలో తిరుగుతున్న క్రూరమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాణ్ణి. అలాంటి స్థితిలో ఉన్న నేను ఒక మతాన్ని ఆశ్రయించాను. ఆ మతము నన్ను ఈ స్వభావము నుండి విడిపించలేకపోయింది, మతము నా స్థితిని మార్చలేకపోయింది, మతము నాలో ఉన్న పశుతత్వాన్ని తీసివేయలేకపోయింది, మతము నాలో ఉన్న క్రూర స్వభావాన్ని తీసివేయలేకపోయింది. ఏ మతాన్నైతే నేను నిష్ఠగా అనుసరించానో ఆ మతము నన్ను పాపి అని చెప్పిందే కానీ ఆ పాపము నుండి నన్ను విడిపించలేకపోయింది. నేను చేసిన పాపం వల్ల ఎంతో మనోవేదనకి గురయ్యాను, నేను చేసిన పాపం వల్ల ఎంతో వేదనకి, ఎంతో దుఃఖానికి నేను లోనయ్యాను. నేను చేసిన దోషము నన్ను పట్టుకుంది, నేను చేసిన పాపము నన్ను అదో పాతాళానికి నెట్టేసింది. సమాజంలో పేరు లేదు, భయంకరమైన నీచమైనటువంటి స్థితిలోనికి నేను వెళ్ళిపోయాను. నన్ను రక్షించేవాడు ఎవరు అనుకున్నాను, ఏ మతము కూడా ఏం చేయలేకపోయింది, నన్ను రక్షించలేకపోయింది. ఆ వెతుకులాటలో నేను ఒక సత్యాన్ని తెలుసుకున్నాను. ఏంటి అనంటే పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు వచ్చాడు అని. ఆ మాట విన్న తర్వాత ఇది ఎంతవరకు నిజము అని నేను పరిశోధన చేశాను. ఈ మాట ఎంతవరకు నిజం? ఒక మతము నన్ను రక్షించలేకపోయింది, సాంప్రదాయము నన్ను రక్షించలేకపోయాయి, ఆచారాలు నన్ను రక్షించలేకపోయాయి, దేశ రాజ్యాంగాలు కూడా నన్ను ఏం చేయలేకపోయాయి, రక్షించలేకపోయింది, ఏ వ్యవస్థ కూడా నన్ను ఏం చేయలేకపోయింది, నాలో ఉన్న పశుతత్వాన్ని తీసివేయలేకపోయింది. నన్ను తప్పుడోడు అని చూపించిందే కానీ, నువ్వు దోషివిరా అని చూపించిందే కానీ, నువ్వు హంతకుడురా అని చెప్పిందే కానీ ఏ శాస్త్రము కూడా నన్ను ఏం చేయలేకపోయింది, రక్షించలేకపోయింది. ప్రతి శాస్త్రము నా వైపు వేళ్ళెత్తి చూపించి, ప్రతి శాస్త్రము చెప్పింది, ప్రతి రాజ్యాంగము చెప్పింది, ప్రతి సాంప్రదాయం చెప్పింది నువ్వు భయంకరమైన క్రూరుడురా అని చెప్పింది. కానీ నాలో ఉన్న క్రూర స్వభావాన్ని ఏది తీసివేయలేకపోయింది. నేను ఈ మాట విన్నప్పుడు, ఏ మాట? యేసుక్రీస్తు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చాడన్న మాట విన్నప్పుడు నేను దానిని గురించి పరిశోధన చేయటం ప్రారంభించాను. ఏ మతము నన్ను రక్షించలేకపోయింది కదా, ఇది కూడా ఒకటే, దాంట్లో ఇది కూడా ఒకటేనేమో అనుకొని పరిశోధన చేశాను. నేను చేసిన పరిశోధనలో తేలింది ఏంటయ్యానంటే ఇది నిజము అని. ఏది నిజం? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చినను మాట నమ్మదగినది. నేను ముందు నమ్మలా, అన్ని మతాల లాంటివే, అన్ని సాంప్రదాయాల లాంటివే అని అనుకున్నా. ఏ కులమునను రక్షించలేదు కానీ, ఏ మత సాంప్రదాయమునను రక్షించలేదు కానీ నన్ను రక్షించింది యేసుక్రీస్తు మాత్రమే అని ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ని ఒక తత్వజ్ఞానము తెలిసినటువంటి వాడు, మహాపండితుడైనటువంటి వాడు ఈ స్టేట్మెంట్ని ఇచ్చాడండి.
ఏమండి, ఈ స్టేట్మెంట్ని ఇచ్చినప్పుడు దీన్ని ఎవరు కూడా ఏం చేయలేకపోయారు, వ్యతిరేకించలేకపోయారు. ఎందుకంటే ఇది మామూలుగా ఎక్కడో గదిలో మూలను కూర్చొని రాసింది కాదు. ఇది ఆయన పరిశోధన చేశాడు. ఆయన పరిశోధించటానికి తన్ను తాను కోల్పోయాడు. పరిశోధించటానికి ఏవేవి లాభములు అనుకున్నాడో అవన్నీ కూడా కోల్పోయి అన్నిటికన్నా శ్రేష్టమైన దానిని నేను పొందుకున్నాను అన్నాడు. ఏంటా శ్రేష్టమంటే రక్షణ నేను పొందుకున్నాను. ఏంటా శ్రేష్టమైంది అనంటే నన్ను రక్షించేవాణ్ణి నేను కనుగొనగలిగాను. నన్ను వేదన నుంచి విడిపించగలిగిన వాణ్ణి నేను కనుగొనగలిగాను. నాలో ఉన్న పశుతత్వాన్ని, నాలో ఉన్న మూర్ఖతత్వాన్ని తీసివేయగలిగిన ఆ రక్షకుడిని నేను కనుగొన్నాను. ఆయనే నజరేయుడైన యేసు. ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. అలా చెప్పటానికి, అంగీకరించటానికి నేను ప్రధానుణ్ణి అన్నాడు. మరి ఈ రోజున పౌలు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, పండిత పౌలు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎంత అద్భుతమైన స్టేట్మెంట్ అండి. ఇది ఆషామాషిగా జస్ట్ విని వదిలేసే స్టేట్మెంట్ కాదు, కానీ ఎంత ఘోర పాపినైనా, ఎంత హీనమైన స్థితిలో ఉన్నా, ఎంత దిగజారిపోయిన స్థితిలో ఉన్నా, ఎలాంటి వారిని సహితము ఆయన ఏం చేయగలగో తెలుసా? ఆయన రక్షించగలడు. ఎందుకు రక్షకుడు మనకి అవసరం? ఎందుకు పౌలు ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు అనంటే, పౌలులాగా అనేక మంది జీవితాలు వేదనకి లోనైపోయినాయి. ఎందుకు వేదనకి లోనయ్యాయి? నా ఇష్టం, నేను బ్రతుకుతా, నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకు, నేను అలాగే నా ఇష్టానుసారంగా బ్రతికా. కానీ అంటారు కదా, చేసుకున్నది ఏడగబోద్ది అని. ఓ మనుషుడా, మనం ఏది విత్తుతామో ఒక దినాన తప్పకుండా దాని పంటని మనం కోస్తాం. మాడి విత్తనం ఒకటే విత్తుతాం, కోసేటప్పుడు ఒక మాడికాయ వస్తుందా? ఎన్ని వస్తాయండి? చాలా వస్తాయి కదండి. మనం చేసినటువంటి క్రియలు, మనం మాట్లాడినటువంటి మాటలు, మనం తలంచినటువంటి తలంపులు, అవన్నిటికి ప్రతిఫలము, వాటన్నిటి యొక్క ప్రతిఫలము నేను మంచి విత్యానా, చెడు విత్యానా, నీతి విత్యానా, అనీతిని విత్యానా, ఏది విత్తుతానో దాని పంటని తప్పకుండా ఏ మనుషుడైనా కోసుకోవలసిందే. దాన్ని కొంతమంది దానికి పెట్టినటువంటి పదం ఏంటో తెలుసా? కర్మఫలం. ఏంటిదండి? ఎవడు చేసుకున్న కర్మ. బైబిల్ దాన్ని చెప్పింది ఏంటంటే, ఓ మనుషుడా, నువ్వేది విత్తుతావో ఆ పంట ఒక రోజున తప్పకుండా నువ్వు కోసుకోవాలి. కానీ ఆ కర్మఫలము నుండి కూడా నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేయగలడండి? రక్షించగలడు. ఆ కర్మఫలము నుండి కూడా ఏం చేయగలడు? ఆయన రక్షించగలడు. ఒక పశుప్రాయుడైనటువంటి వ్యక్తి, నీచమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని, పూర్వం హింసకుడు, దూషకుడు, హానికరుడైనటువంటి వ్యక్తిని ఒక విప్లవాత్మకమైన వ్యక్తిగా, ఒక సాధు స్వభావిగా ఆయన ఏం చేయగలిగాడండి? మార్చగలిగాడు. సమాజానికి వేదనకరమైనటువంటి వ్యక్తిని సమాజానికి దీవెనకరమైన వ్యక్తిగా మార్చగలిగాడు. తను శాపగ్రస్తుడై తను వెంబడిస్తున్న వాడిని కూడా శాపగ్రస్తుడిగా మార్చినటువంటి వ్యక్తిని అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చాడు. అలా మార్చింది ఎవరు అనంటే నజరేయుడైన యేసు. ఎలాంటి పరిస్థితినైనా ఏం చేయగలడు? ఆయన మార్చగలడు. ఆయన ఈ లోకానికి రావటం, వచ్చి ఏం చేశాడు అనంటే, ఒక చక్కని మాట రాయబడుతుంది ఆయన గురించి. అనేక మంది ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, చాలామంది కలిసి ఒక మాట మాట్లాడారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వాక్యం అనుకుంటాను. ఒక్కసారి చూద్దామా? 7:37 అంతేనమ్మా? ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు.
అక్కడ ఉన్నటువంటి అనేకులు ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడండి. ఎవరి గురించి? యేసు ప్రభుల వారి గురించి. ఈయన మామూలోడు కాదు, ఈయన ఎలాంటి వాడు అనే దాని గురించి పౌలు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈయన పాపులను రక్షిస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు ఏమనంటే, ఈయన సమస్తమును ఏం చేస్తాడండి? గట్టిగా చెప్పాలి. ఈయన సమస్తమును బాగుగా చేస్తాడు కాదు, ఏమన్నారు? చేసి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చేసిన కార్యాలన్నిటినీ వీళ్ళు కళ్ళతో చూశారు, కళ్ళారా చూశారు, అనుభవించారు. అందుకని అనుభవించి ఇస్తున్నటువంటి స్టేట్మెంట్, విని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వేరు, చూసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వేరు, అనుభవిస్తూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వ్యత్యాసం ఉంటుంది. ఏమండి? అలాగంట అని చెప్పగలుగుతాం. నువ్వు చూసావంటే నిజమే నేను చూశాను అని చెప్పగలుగుతాం. ఎలా ఉంటుందిరా అంటే, బిర్యానీ చూసావరా అంటే చూశాను అని అంట. ఎలా ఉందిరా అని అంటే, ఎలా ఉంటుంది? అన్నం మెతుకులాగా ఉంది, ఇది కలర్ రంగురంగులుగా ఉంది, అంతే. ఆ టేస్ట్ ఎలా ఉందిరా అంటే తింటే కానీ చెప్పలేరు. పలానా చోట బిర్యానీ బాగుందంటే వింటాం కదండి, బాగుందంట అంతే, అంతకుమించి వేరే స్టేట్మెంట్ ఇవ్వలేం. కళ్ళతో చూసినప్పుడు కంటికి ఆ స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాం, ఎలా ఉంటుందో చెప్పగలుగుతాం. కానీ దాని రుచి తింటేనే చెప్పగలుగుతాం. అంటే చూసేదాని గురించి చూసి ఇచ్చే స్టేట్మెంట్ వేరు, విని ఇచ్చే స్టేట్మెంట్ వేరు, అనుభవించి ఇచ్చే స్టేట్మెంట్ వేరు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక అద్భుతమైన సాక్ష్యం ఇచ్చారు, స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి అని అంటే, వీళ్ళు విని ఇవ్వలేదు, చూసి ఇవ్వలేదు, అనుభవించి ఇస్తున్నారు. ఏమని అంటే, ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. మామూలు మాట అండి అది. ఈయన సమస్తమును ఏం చేశాడంట? బాగుగా చేస్తాడు. ఏం చేస్తాడు ఈయన అని అంటే, ఏమైనా చేస్తాడు. ఏం బాగు చేస్తాడు? టీవీ రిపేర్ చేస్తాడా? కార్లు బాగు చేస్తాడా? మైకులు బాగు చేస్తాడా? ఇళ్ళను బాగు చేస్తాడా? సోఫా సెట్లు బాగు చేస్తాడా? గ్యాస్ను బాగు చేస్తాడా? గ్యాస్ స్టవ్లు బాగు చేస్తాడా? ఏసీలు బాగు చేస్తాడా? ఏం బాగు చేస్తాడు ఈయన? ఏం బాగు చేస్తాడు ఈయన? సమస్తం అంటే అదేనమ్మా నేను అడిగింది. మా ఇంట్లో టీవీ పాడైపోయింది, బాగు చేస్తాడు. ఏం బాగు చేస్తాడు ఈయన? ఎవరు బాగు చేయలేని దానిని ఈయన బాగు చేస్తాడు. ఎవరు బాగు చేయలేని దాన్ని బాగు చేస్తాడు. మనసులను బాగు చేస్తాడు, బంధాలను బాగు చేస్తాడు, కుటుంబాలను బాగు చేస్తాడు, బ్రతుకుల్ని బాగు చేస్తాడు, చీకటిలో ఉన్న వారిని బాగు చేస్తాడు, వేదనలో ఉన్న వారిని బాగు చేస్తాడు, రోగముతో ఉన్న వారిని బాగు చేస్తాడు, విడవబడిన వారిని బాగు చేస్తాడు, ఒంటరితనములో ఉన్న వారి జీవితాలను బాగు చేస్తాడు, తొట్టిల్లిపోయిన వారి భ్రష్టులైపోయిన వారి జీవితాలను బాగు చేస్తాడు. ఏమండి? అదో పాతాళానికి దిగిపోయిన వారిని, ఆ తడుకెళ్ళిపోయినటువంటి వారి స్థితిని ఏం చేస్తాడు ఈయన? బాగు చేస్తాడు. మనుషులను బాగు చేస్తాడు, మనుషుల్లో ఉన్న బంధాలను బాగు చేస్తాడు, మనుషుల యొక్క మనసులను బాగు చేస్తాడు, మనుషుల యొక్క బ్రతుకులను బాగు చేస్తాడు. ఈయన సమస్తమును ఎలా చేస్తాడో తెలుసా? వంక టింకరగా చేయడం. ఏం చేస్తాడు నిన్న? సగం చేసి సగం వదిలేయడు. ఈయన ఏం చేస్తాడంటే సమస్తాన్ని బాగుగా చేసి ఉన్నాడు, చాలా బాగా చేశాడు. ఎంత అద్భుతమైన స్టేట్మెంట్. ఈ రోజున నేను ప్రభువుని నమ్మాను అని అద్భుతమైన సాక్ష్యం ఆమె ఇవ్వగలిగింది అని అంటే, ఏ మతము ఆమె జీవితాన్ని, ఏ ఆచారము ఆమె జీవితాన్ని, ఏమండి ఏ కులము ఆమె జీవితాన్ని, ఏ సాంప్రదాయము ఆమె జీవితాన్ని, ఏ వ్యవస్థ ఆమె జీవితాన్ని ఏం చేయలేకపోయింది? మార్చలేకపోయింది. మార్చగలిగిన వాడు, జీవితాన్ని మార్చగలిగిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడే. ఆయన మాత్రమే నశించిపోయిన మానవుని ఏం చేస్తాడండి? నశించిపోయిన మానవులో నశించిపోయిన మానవత్వాన్ని తిరిగి
మానవత్వాన్ని రక్షించగలిగిన వాడు. పశుప్రాయుడిగా మారిపోయిన మనిషిని, నరహంతకుడిగా మారిపోయిన మనిషిని, నరమాంస భక్షకునిగా మారిపోయిన మనిషిని సహితము ఏం చేయగలడు ఆయన? బాగు చేస్తాడు. ఎవరండి బాగు చేసేది? ఎవరు బాగు చేయగలరు? గుండె పాడైపోతే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే, కార్డియాలజిస్ట్కి వెళ్తే ఏం చేస్తాడండి ఆయన? ఆయన చేయగలిగింది ఆయన చేసి కొంతవరకు బాగు చేయగలడేమో, కానీ హృదయములో ఉన్న స్థితిని ఆ కార్డియాలజిస్ట్ ఏం చేయలేడండి. నా హృదయం చెడిపోయిందండి డాక్టర్ గారు. అరే, కొవ్వు అడ్డం పడితే ఏదో 4 గన్నులు పేల్చైనా సరే కొవ్వు పోగొట్టైనా రక్త ప్రసరణ జరిగేటట్టు చేస్తాను కానీ రా, లోపల పాడిపోయింది నేనేడ చేసేది? మనం తిన్నది బయట నుండి లోపలికి వెళ్ళినది మనిషిని పాడు చేయొద్దు. లోపల నుండి బయటకు వచ్చేదే మనిషిని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. ఏమొస్తుందయ్యా హృదయంలో నుండి? కార్డియాలజిస్ట్ గారు ఆయనకి ఏం కనబడుతుంది? రక్తమే కనబడుతుంది ఆయనకి. హృదయములో నుంచి ఏముంది? గుండెలో ఏముంది? హృదయంలో ఏముంది? అంతరంగంలో ఏముంది? మనస్సులో అనంటే మనిషి హృదయములో నుండి దురాలోచనలు. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా ఎక్కడి నుండి అంటండి? మనిషిని హృదయములో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము. ఏమండి ఏం చేస్తాయండి? ఓ కార్డియాలజిస్ట్ గారు ఏం చేస్తాయండి ఇవి అనంటే, ఇవి మనిషిని పశుప్రాయునిగా చేస్తాయి. మనుషులలో ఉన్న మానవత్వాన్ని చంపేస్తాయి. ఇవేం చేస్తాయి? వరస వావి లేకుండా ప్రవర్తించేటట్లు చేస్తాయి. ఇవేం చేస్తాయి? మనిషో జంతువో కూడా తెలియకోకుండా చేస్తాయి. ఇవేం చేస్తాయి? ఒక హంతకునిగా చేస్తాయి. ఏం చేస్తాయి అనంటే సమాజానికి హానికరమైన వ్యక్తిగా నిన్ను మారుస్తాయి. ఇవేం చేస్తాయి అనంటే నిన్ను భ్రష్టు పట్టిస్తాయి. ఇవేం చేస్తాయి అంటే నీ కుటుంబ వ్యవస్థని అతలాకుతలం చేస్తాయి. ఇవేం చేస్తాయి అనంటే నిన్ను వేదనలోనికి నెట్టేస్తాయి. నీవు తల దించుకునేటట్లు, అవమానముతో తల దించుకునేటట్లు చేస్తాయి. ఇవన్నీ కూడా మనుషుల్లో ఉన్నటువంటి మానవత్వాన్ని చంపి బంధాలను పాడు చేసి కుటుంబాలని చిన్నాభిన్నము చేసేటువంటి బహుభయంకరమైనటువంటి పాపాలండి. ఇవి ఎలా పోతాయండి డాక్టర్ గారు? ఓ గుండె డాక్టర్ గారు ఎలా పోతాయి ఇవి అని అంటే, ఆయన నాకు తెలియదండి. మరి ఏం చేస్తారండి మీరు గుండె డాక్టర్ గారు? ఓ హృదయ డాక్టర్ గారు ఏం చేస్తారు మీరు అని అంటే, ఆ డాక్టర్ గారు ఎక్కడెక్కడ కొవ్వు ఉందో ఆ కొవ్వుని ఏదో మేము తీసేస్తాం తప్ప అంతకు మించి మేము ఏం చేయలేమండి. మరి ఈ కొవ్వు అంతా ఏడబోద్ది? ఆ కొవ్వు తీసేది మా వల్ల కాదు. మరి ఎవరు తీస్తారు అది? అది నజరేయుడైన యేసు ఒక్కడే. మానవుని హృదయాన్ని, మానవుని స్థితిని బాగు చేసేది ఆయన ఒక్కడేనండి. నేను ప్రకటిస్తున్న యేసు ఒక్కడే. చెడిపోయిన కుటుంబాలను ఏం చేస్తాడు ఆయన? బాగు చేస్తాడు. విడిపోయిన వ్యవస్థను, కుటుంబ వ్యవస్థను ఏం చేస్తాడు ఆయన? కడతాడు. ఒంటరితనముతో ఉన్న వారికి ఆదరణనిస్తాడు, ఓదార్పునిస్తాడు. చెదిరిపోయిన జీవితాలకి బ్రతుకునిస్తాడు. చీకటిలో బ్రతుకుతున్న వారికి వెలుగునిస్తాడు. ఆవేదనలో చింతాక్రాంతులైపోయినటువంటి వారికి ఓదార్పునిస్తాడు. జీవితంలో ఓడిపోయిన వానికి గెలుపునిస్తాడు. కృంగిపోయిన వారిని లేవనెత్తుతాడు. పడిపోయిన వారిని ఉద్ధరించగలుగుతాడు. విడవబడినటువంటి వారిని, అనాథులైనటువంటి వారిని హక్కున చేర్చుకొని 1000 మంది 10,000 మంది అయ్యేటట్లు చేస్తాడు. ఏవండి, నేను ప్రకటిస్తున్న యేసు అతి శ్రేష్ఠుడు, అతి గొప్పవాడు. ఈయన పాపులను రక్షించటానికి, చెదిరిపోయిన జీవితాలను బాగు చేయటానికి, కృంగిపోయిన వారిని లేవనెత్తటానికి వచ్చిన మహనీయుడు ఈయన అని అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ని
పౌలు మహాభక్తుడు ఇస్తున్నాడండి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, మనం ఎలాంటి స్థితిలో ఉన్నా నిశ్చయముగా యేసు ప్రభుల వారు మన స్థితిగతులన్నిటిని కూడా ఏం చేస్తాడండి? ఆయన మారుస్తాడు, బాగు చేస్తాడండి. పాడైపోయిన జీవితాలని, పాడైపోయిన బ్రతుకుల్ని, పాడైపోయిన హృదయాన్ని, పాడైపోయిన వ్యవస్థలన్నిటిని కూడా ఏం చేస్తాడు? ఈయన బాగు చేస్తాడు, బాగు చేస్తాడు. నా వల్ల కాదు అని అండి ఆయనకి చేతకానిదంటూ ఏది లేదు. సమస్తమును ఈయన చేయగలడు. దేవునికి సమస్తము సాధ్యమే. మోడు బారిపోయిన జీవితాలను సహితం ఏం చేస్తాడు? ఈయన చిగిరింప చేయగలిగిన సమర్థుడైనటువంటి వాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ధన్యులు అండి. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం దేనికి కలత చెందొద్దు, దేనికి ఆవేదన చెందొద్దు. ఆ దేవాతి దేవుణ్ణి సంపూర్ణంగా మనం నమ్మినప్పుడు ఆయన నిశ్చయముగా ఎంతోమంది జీవితాలను బాగు చేసిన దేవుడు నిశ్చయముగా మన జీవితాలను కూడా, మన స్థితిగతులను కూడా ఏం చేస్తాడు? ఆయన బాగు చేస్తాడు. లేఖలో రాయబడుతుంది, నమ్మి ఆయన యొద్దకు రండి, నమ్మకంతో రండి, ఆయన యొద్దకు వచ్చు వాడిని ఆయన ఎంత మాత్రము త్రోసివేయడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు, రక్షిస్తాడు. ఎంత వేదనతో వచ్చినా ఓదార్పునిస్తాడు. ఆయన గడప దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని కూడా నా వల్ల కాదు నువ్వు పో అని అండ. ఆయన ఎవరిని తోసేయడు. ఆయన నువ్వు మంచోడువా చెడ్డోడువా అని ఆయన చూడ్డు. నువ్వు రావటం ఆలస్యం, ఆయన నిశ్చయముగా ఏం చేస్తాడు? ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎవరిని ఆయన తృణీకరించడండి. మనుషులైతే ఏం చేస్తారండి? మనుషులైతే ఏం చేస్తారు? ఏదో సహాయం కోసం వెళ్ళామనుకోండి, మనం నచ్చితే సహాయం చేస్తారు, మనం నచ్చలేదనుకోండి ఏం చేస్తారు? నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా చూస్తారు, నేను చేయలేను అంటారు, అవసరమైతే మొహం మీదే తలిపేసేస్తారు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ఎవరిని తృణీకరించడు, ఎవరిని చీపో అండో. మనం ఏ సమయంలో ఆయన గడప దగ్గరికి వెళ్ళినా, ఏ సమయంలో ఆయన తలుపు తట్టినా ఏనాడు కూడా ఆయన ఏం చేయడండి? నా వల్ల కాదు అని అండవు. నువ్వు ఏ అవసరతతో వచ్చినా, ఎంత పెద్ద అవసరతతో వచ్చినా, ఎంత పెద్ద సమస్యతో ఆయన దగ్గరికి వచ్చినా ఆయన నిశ్చయముగా నిన్ను రక్షించటానికి దినమెల్లా ఆయన చేతులు చాచే ఉంచుతాడు. ఆయన చెయ్యి చాలా పెద్దదండి. రక్షింపనేరకుండానట్లు దేవుని హస్తము చిన్న చెయ్యి కాదు, చాలా పెద్ద చెయ్యి, చాలా పెద్ద చెయ్యి. ఆయన నీకు పెట్టడంలో పెద్ద చెయ్యి, రక్షించడంలో పెద్ద చెయ్యి, సహాయం చేయటంలో పెద్ద చెయ్యి. ఆయన మామూలు చెయ్యి కాదండి, చిన్న చెయ్యి కాదు. కొంచెం కొంచెం గిల్లి గిల్లి కాకింగిలని పెట్టడానికి ఆయన చెయ్యి చాలా పెద్ద చెయ్యి. ఎంత పెద్ద సహాయమైనా ఆయన నీకు చేయగలడు. ఎంత ఘోర పాపమునైనా క్షమించగలడు, ఎంత వేదననైనా తీర్చగలడు. ఆయన చెయ్యలేని కార్యమంటూ ఏది లేదు. ఆయన స్వభావానికి విరుద్ధంగా తప్ప ఆయన నీ కొరకు ఎంత గొప్ప కార్యమైనా చేస్తాడు. నిశ్చయముగా ఆయన నీ జీవితంలో ఊహించని అద్భుతాలను ఆయన జరిగిస్తాడు. రండి, దేవుని యొద్దకు రండి. ఆయన ఉన్నాడని, తన్ను అడుగువారికి, తన్ను వెదికే వారికి ఫలము దయచేసేవాడని రండి, నమ్మి రండి. నిశ్చయముగా నీవు అడిగిన దానిని, నిశ్చయముగా నువ్వు కోరుకున్న దానిని, నిశ్చయముగా నీ అవసరతను ఆయన ఏం చేస్తాడు? తీరుస్తాడు. మరి జయమ్మ గారు సాక్ష్యం ఇచ్చారు. దేవుడు 4 ఏళ్ల క్రితం నేను ఒకప్పుడు దేవుణ్ణి సత్యాన్ని తెలియక పాపములో ఉన్న నన్ను ప్రభు ఏం చేశాడండి? ఆయన దగ్గరికి వస్తే ఆయన నన్ను రక్షించాడు. రక్షించబడిన నేను దేవుని కౌగిలిలో ఒదిగిపోవాలి, సత్యమనే వాక్యములో ఒదిగిపోవాలి. నిలబడ్డ నీవు పడిపోకుండా, ఓ అమ్మలారా అయ్యలారా, నిలబడ్డవాడు తాను నిలుచున్నానన్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకునండి. వారికి ఒక చిన్న మాట, తాను నిలుచున్నానన్నవాడు పడిపోకుండా ఏం చేయాలి? జాగ్రత్తగా చూచుకోండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో పౌలు అంటూ 16వ అధ్యాయంలో ఒక చక్కని మాట అంటాడు. ఎలా ఉండాలి నిలబడ్డవాడు అనంటే, బాప్తిస్మం పొందినవాడు ఎలా ఉండాలి? పొందక మునుపు నరహంతకుడివే, పొందిన తర్వాత పొందకముందు హింసకుడివే, పొందిన తర్వాత పొందకముందు నువ్వు పాపివే. బాప్తిస్మం పొందకముందు నువ్వు పాపివే, పొందిన తర్వాత
యేసు రక్తంలో కడగబడక మునుపు నువ్వు దోషకుడివే. యేసు రక్తంలో కడగబడిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచనం, ఇప్పుడు తాను నిలుచున్నానన్నవాడు పడిపోకుండా ఎలా ఉండాలంట? మెలకువగా ఉండాలి. దోషంలో మళ్ళా అదే పాపములో పడిపోకుండా, రక్షించబడిన వాళ్ళు ఏ పాపములో నుండి అయితే వచ్చారో మరలా అదే పాపంలో పడిపోకుండా, ఏ పశుప్రాయంలో నుండి వచ్చారో ఆ పశుతత్వంలోనికి మళ్ళా పడిపోకుండా, ఏ నీచమైన స్థితిలో నుండి వచ్చారో మరలా నీచమైన స్థితిలోనికి వెళ్ళిపోకుండా, తాను నిలుచున్నానన్నవాడు పడిపోకుండా ఎలా ఉండాలో తెలుసా? మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. మీరు చేయు కార్యములన్నిటిని కూడా ప్రేమతో చేయండి. ఏం చేయాలంటండి? ఎలా ఉండాలంట? బాప్తిస్మం పొందిన వాళ్ళు ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. మెలకువగా ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషం గలవారై ఉండాలి, బలవంతులై ఉండాలి. ఏమండి? రక్షించబడని వాళ్ళు యేసు యొద్దకు రావాలి. రక్షించబడిన వాళ్ళు యేసు కౌగిట్లో ఉండి, యేసు ప్రభుల వారి యొక్క సత్యవాక్యములో నిలిచి ఉండి, ఈ విధముగా మెలకువగా ఉండి, విశ్వాసమందు నిలకడగా ఉండి, పౌరుషం కలిగి బలవంతులుగా ఉండి, ప్రతి కార్యమును ప్రేమతో చేస్తూ ఉండండి. బాప్తిస్మం పొందిన వారు ఇది గుర్తుపెట్టుకోండి. బాప్తిస్మం పొందని వారు, ప్రభు దగ్గరికి రాని వారు, సమస్తమును బాగుగా చేయగలిగిన యేసు యొద్దకు రండి. యేసు యొద్దకు వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా నిలబడండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.